ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు మోదీతో ఏపీ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, ఇతర పెండింగ్ అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. అలాగే మరో వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీకి కేంద్ర కేబినెట్లో ఛాన్స్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్డీఏ జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిందని, అందుకే ఆయన సడన్ గా ఢిల్లీ వెళ్లారని జోరుగా ప్రచారం జరిగింది. నేరుగా ప్రధాని ఈ అంశంపై చర్చించారని, 2-3 రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. బీజేపీ వైసీపీకి మొత్తం 3 కేబినెట్ బెర్తులు ఇస్తామని ఆఫర్ చేసిందని, అందుకే జగన్ను హస్తినకు బీజేపీ పెద్దలు పిలిచారనే ప్రచారం జరిగింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ పై సీబీఐ దర్యాప్తు కోరుతున్న జగన్ ఈ అంశాన్ని కేంద్రంలో వైసీపీ చేరికతో ముడిపెట్టబోతున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కేంద్రంలో వైసీపీ చేరికతో ఎన్ని మంత్రి పదవులు ఇవ్వబోతున్నారనే దానిపైన చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన గానీ ప్రతిపాదన గానీ లేదని స్పష్టం చేసింది వైసీపీ. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు మోదీతో ఏపీ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రధాని మోదీతో జగన్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఎన్డీఏలో వైసీపీ చేరే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం. దీన్ని స్పష్టంగా చెప్పేందుకు పూర్తి స్థాయిలో ఇటు బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సమాచారం ఎక్కడ కూడా ధృవీకరించట్లేదు. అయితే జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే రాజకీయ విశ్లేషకులు చెప్పేదాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇప్పుడు చేరేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం వినిపిస్తుంది. అయితే కేవలం ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరే అవకాశం ఉందన్నది ఒక అభిప్రాయం. అయితే
ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి ఈ విషయంపై బీహారు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రకటించే అవకాశం ఉంది, దానిపై కసరత్తు జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు జార్ఖండ్ రాష్ట్రం కూడా కోరుతుంది. అదేవిధంగా ఏపీ విభజన చట్టం ప్రకారం కూడా అదేవిధంగా సభాముఖంగా అప్పటి ప్రధాని ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రత్యేక హోదా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మొత్తం కూడా పరిష్కారం అవుతుంది అన్న ఆలోచనలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. మోడీ ప్రభుత్వం ఆలోచన మేరకు ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఆ మేరకు కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎన్డీఏలో మామూలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ ఒకవైపున రాష్ట్రంలో చాలా బలహీనమైనటువంటి పక్షంగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరినందువల్ల ఇటు వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం కూడా లాభం లేకపోగా బీజేపీకి ఏమాత్రం కూడా లాభం లేకపోయింది. ఉమ్మడి శత్రువుగా ఉన్నటువంటి టీడీపీయే ప్రధాన ప్రతిపక్షంగా ఉండే అవకాశం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం బీజేపీ ఇస్తుందా? బీజేపీ మరీ ముఖ్యంగా టీడీపీని చాలా ప్రథమ శత్రువుగా చూస్తుంది. ఆ తర్వాతే రెండవ శత్రువుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలవటం ద్వారా టీడీపీకి లివరేజ్ ఉంటుంది కాబట్టి టీడీపీకి ఆ పరిస్థితి కల్పించే అవకాశం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదు. ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రకంగానూ సుముఖంగా లేదు ఈ ప్రతిపాదనకు. ఎందుకంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలీయమైనటువంటి ఓటింగ్ బ్యాంకు ఇటు దళితులు, మైనార్టీలు. కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి ఈ ఓటు బ్యాంకే వైఎస్ఆర్ పార్టీకి బదలాయించడం జరిగింది. కాబట్టి ఆ రకంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి మైనార్టీలు అదేవిధంగా దళితులు చాలా తీవ్ర స్థాయిలో బీజేపీని వ్యతిరేకిస్తున్న ఈ నేపథ్యంలో బీజేపీతో జత కలపటం అంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురుదెబ్బే అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరదు, కేంద్ర మంత్రివర్గంలో చేరే ప్రసక్తే లేదన్నది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఆ మేరకు ప్రస్తుతానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం లేదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఆ మేరకు అప్పుడు ఆలోచించే అవకాశం ఉంది. అది కూడా అనేక అంశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక అంశాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా చాలా యథేచ్ఛగా మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో వాళ్ళు స్వయంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరటం వల్ల బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలో ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అనేక బిల్లుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. అంశాల వారీగా ఇటు మనం ఒరిస్సా గనక చూసినట్లయితే బీజు జనతా ప్రసాద్ మీరు కాస్త హోల్డ్లో ఉండండి. అమరావతి నుంచి మన ప్రతినిధి రెహానా లైవ్ లో ఉన్నారు. రెహానా, వైసీపీ ఎన్డీఏలో చేరుతోందనే ప్రచారం జరుగుతోంది, దీనిపై వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? సంతోష్, మీరు అన్నట్టు వైసీపీ ఎన్డీఏలో చేరుతుంది, ఆ కేంద్రంలో అధికారంలో చేరబోతా ఉంది. 2 లేదా 3 మంత్రి పదవులు వస్తాయన్న ప్రచారం కొద్ది రోజుల నుంచి విస్తృతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీలోని కీలక నేతలతో మనం మాట్లాడడం జరిగింది. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ అంటే బీజేపీతో భాగస్వామ్యంగా ఎన్డీఏలో చేరే అవకాశం లేదు అనే విషయం చాలా స్పష్టంగా వైసీపీ వర్గాల నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ వర్గాల నుంచి కావచ్చు చాలా స్పష్టత ఉంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల నుంచి అంటే గత ఎన్నికల్లో ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి బీజేపీ నుంచి ఒక ఆహ్వానం ఉంది, ఒక ప్రతిపాదన బీజేపీ వైపు నుంచి ఉందనే విషయాన్ని పార్టీ ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే పార్టీ అధినేత అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఏ పక్షం ఉన్నా కూడా మేము మద్దతు ఇస్తాం, వాళ్ళతో చేతులు కలుపుతాం అనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీ వర్గాలు అదే చెప్తా ఉన్నాయి, ప్రత్యేక హోదా ఇస్తే కనుక చేరేందుకు మాకు అభ్యంతరం లేదు. అయితే ప్రస్తుతం కేంద్ర వైపు నుంచి చూసుకున్నట్లయితే ప్రత్యేక హోదా అనేది అనే అంశాన్ని కేంద్రం ఎక్కడా కూడా ఆ అంశం మీద ముందుకు వెళ్ళటం లేదు, లేదంటే ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు, అంటే ఇచ్చే అవకాశం మనకు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం అనేది పూర్తిగా కొట్టిపారే అంశంగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. 2 లేదంటే 3 కేంద్ర మంత్రి పదవులు రావడం వల్ల రాష్ట్రానికి ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినప్పుడు మాత్రమే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. అటువైపు కేంద్రం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే అకాలీదళ్ కావచ్చు, అదేవిధంగా శివసేన చాలా కీలకమైన భాగస్వామ్యాలు బయటకు వెళ్లడం, కేంద్ర మంత్రి కూడా
కొత్త స్నేహితుల కోసం వెతుక్కుంటున్నామని చెప్పిన నేపథ్యంలో జగన్ ఏమన్నా వాళ్ళతో చేతులు కలుపుతారా, కేంద్రంలో అధికారంలోకి వెళ్తారా అనే ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా వైసీపీ మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. తాము అధికారంలో ఎన్డీఏలో భాగస్వామ్యం కాము, బయట నుంచి మాత్రమే అంశాల వారీగా మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తోంది సంతోష్. రెహనా, అయితే కేంద్రంలో 3 కేబినెట్ బెర్తులు ఇస్తామని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎంతవరకు వైసీపీ క్లారిటీ ఇస్తోంది? అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉన్నప్పుడు, అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు బార్గెనింగ్ జరుగుతుంది. 2 మంత్రి పదవుల 3 మంత్రి పదవుల అనేది ప్రచారంలో అయితే ఈ అంశాలు ఉన్నాయి. ఇద్దరికి పైగా ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒక 2-3 పేర్లు కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో అసలు చేరే అవకాశమే లేనప్పుడు ఎంతమందికి మంత్రి పదవులు అనే చర్చే జరగదనేది వైసీపీ నుంచి చెప్తా ఉన్నారు. ఇది చాలా స్పష్టమైన విధానం. వాళ్ళు ఇదే అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని కేంద్రంలోని అధినాయకులకి స్పష్టం చేశారు అని కూడా చాలా సానుకూల వాతావరణంలో చెప్పారని చెప్తా ఉన్నారు. అంటే బయట నుంచి అవకాశం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు ఆ అంశాన్ని బట్టి మా మద్దతు మీకు ఉంటుంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక సహృద్భావ స్నేహపూర్త వాతావరణం ఉండాలి, దాన్ని మేము ఖచ్చితంగా కొనసాగిస్తాము. అలా అని చెప్పి చేతులు అధికారికంగా కలపము అనేది వైసీపీ నాయకులు, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సంతోష్, రైట్. అలాగే కేంద్రం నుంచి ఇంకా ఏం ఆశిస్తుంది? ఒకవేళ చేరే అవకాశాలు గనక ఉంటే గనక వైసీపీ డిమాండ్స్ ఏంటి రహనా? అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే నేపథ్యంలో, ఇచ్చే సందర్భం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేతులు అధికారికంగా కలిపే భాగస్వామ్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి కాకుండా, అంటే ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో ఇవ్వకపోతే కనుక వేరే ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మీరు అడిగినట్టు చూసినట్లయితే అలాంటి ఆల్టర్నేటివ్స్ వైపు ప్రభుత్వం చూడట్లేదు. బేసిక్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఆలోచిస్తున్నాము. ఆర్థిక ప్యాకేజీలు కావచ్చు, లేదంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు, ఎలాంటి బేరసారాలు మా దగ్గర లేవు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడానికి, అంటే విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు కావచ్చు, అదేవిధంగా జీఎస్టీ బకాయిలు కానీ, పోలవరం సంబంధించి కానీ అధికంగా నిధులు రావడం కానీ, వీటిని ఒక సానుకూల వాతావరణంలో, అంటే బయట నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రమే సాధించుకుంటాము. డైరెక్ట్ గా వెళ్లి కలవం కాబట్టి ఇలాంటి బార్గెనింగ్ లేదంటే కండిషన్స్ అనేవి వైసీపీ వర్గాలు అనేది అధికారికంగా వ్యక్తం చేయట్లేదు. కేవలం ప్రత్యేక హోదా అనే అంశానికి మాత్రమే వాళ్ళు గతంలో కట్టుబడి ఉన్నారు. ఆ అంశానికి సంబంధించి కేంద్రం ఇప్పుడు ముందుకు వెళ్లే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. సంతోష్, రెహానా, మరోవైపు టీడీపీపై, అంటే చంద్రబాబు పై కావచ్చు, లోకేష్ పై కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు జగన్. బ్యాక్ సైడ్ నుంచి కూడా బీజేపీకి సపోర్ట్ ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏమంటారు? ఇది చాలా కీలకమైన అంశం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది, అదేవిధంగా కేంద్రం దగ్గర విజ్ఞప్తి చేస్తున్నది కూడా ఎక్కువగా సిబిఐ మీద ఫోకస్ చేసుకునే మొన్న జరిగిన హోంమంత్రితో అమిత్ షా సమావేశం కావచ్చు, ఇవాళ జరిగిన ప్రధానితో సమావేశం కావచ్చు అనేది ఇటువైపు ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. 3 సిబిఐలకు సంబంధించిన విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వెళ్లున్నాయి. ఒకటి అమరావతి భూముల కేటాయింపుకు సంబంధించి, అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ అంశం కావచ్చు, ఇక తాజాగా అంతర్వేది దేవాలయాల మీద దాడులకు సంబంధించి. ఈ అంశాలు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలేంటి, వీటి మీద లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఏంటి, ఈ అంశాన్ని జగన్ అటువైపు హోమ్ మినిస్టర్ కూడా వివరించి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇవాళ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి వీళ్ళు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన రిక్వెస్ట్, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్న అనుమానాలు, ఆధారాలు, దీని ఆధారంగా కేంద్రం ముందుకు వెళ్తుందా, ఏ రకంగా ముందుకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. సంతోష్, రెహనా, అయితే ఎన్డీఏలో వైసీపీ చేరే అంశంపై పార్టీ ద్వితీయ శ్రేణి వర్గాలు ఏమంటున్నాయి? ముందు నుంచి మనం చూసుకున్నట్లయితే పార్టీ యొక్క బేస్ రూట్ ఓట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్సీపీకి ఉన్న స్ట్రెంత్. గత ఎన్నికల్లో అదేవిధంగా ముందు నుంచి కూడా గతంలో కాంగ్రెస్ నుంచి ఈ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి ఫ్లోట్ అయి రావడం అనేది తెలిసిన విషయమే. ఇప్పుడు కనుక బీజేపీలో చేరితే ఈ ఓట్ బ్యాంక్, అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్రాథమిక బేస్ అనేది ఓట్ బేస్ కి ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల రాజకీయంగా పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఇదే అంశాన్ని ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, అదేవిధంగా
పార్టీలో ఉన్న కీలకమైన జగన్ చుట్టూ ఉండే లేదంటే పార్టీలో కీలకమైన నాయకులు కావచ్చు ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి తమ రాజకీయ అస్తిత్వానికి ఇబ్బంది కలిగే విధమైన స్టెప్ పార్టీ వేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలకి గతంలో ప్రత్యేక హోదా ఇస్తే అని ఒక కండిషన్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏ క్లాస్ పెట్టుకుని ఏ కారణంతో మీరు టైఅప్ అయ్యారు, కేంద్రంతో చేతులు కలిపారని ఒక ప్రశ్న విమర్శ వస్తుంది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన ఒక కారణం లేకుండా ప్రభుత్వంలోకి చేరే అవకాశం అయితే ఉండదు. ఇదే అంశాలు ఇదే భావన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. సంతోష్. రెహనా, మీరు కాస్త హోల్డ్లో ఉండండి. మనకి స్టూడియోలో నుంచి చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్, అసలు ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు? ఎన్డీఏలో వైసీపీ చేరే అవకాశాలు ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాలని? సంతోష్, కేంద్రంలో ఉన్న బీజేపీ తన ఎన్డీఏ తోటి జమిలీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తూ ఉంది. దానికి సంబంధించిన పూర్వ రంగాన్ని అంటే ముందుగానే గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తమతో కలిసి ఉంటే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి గట్టిగా ఉండే అవకాశం ఉన్న దాని మీద బీజేపీ నేతలు కొంతకాలంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆ కసరత్తుని చేసుకున్న తర్వాతనే ఈ ప్రపోజల్ను వైసీపీ ముందు బీజేపీ పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. గత కొంతకాలంగా మోడీ తోటి భేటీ కావడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. అయితే వివిధ కారణాల రీత్యా చివరి నిమిషంలో ఈ భేటీలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే అనుకోకుండా మోడీ నుంచి జగన్కు 2 రోజుల క్రితం పిలుపు రావడం, ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీని కలవడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఇదంతా కూడా కేంద్రంలో ఎన్డీఏ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏలో వైసీపీని చేర్చుకోవడానికి, వైసీపీ తోటి కలిసి ప్రయాణం చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అందుకు అనుగుణంగా మీరు కూడా ఎన్డీఏలోకి రావాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ను కోరడానికి ఈ సమావేశానికి పిలిచినట్టుగా గత 2 రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇదంతా ప్రచారం మాత్రమే, దాంట్లో వాస్తవం లేదని కొట్టిపారేస్తారు ఉన్నారు. నిన్న కూడా కొంతమంది వైసీపీలో జగన్కు దగ్గరగా ఉండే జగన్ మనుషులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఇలాంటిది ఏమీ ఉండదని కొట్టేశారు. అయితే జగను మోడీ ఇద్దరే మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనేది ఈ నాయకులకు ఎవరికి తెలిసే అవకాశమే లేదు. అయితే కేంద్రంలో కేబినెట్ విస్తరించాలని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. 2019లో అంటే లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒకసారి కూడా కేబినెట్ విస్తరణ జరగలేదు. 55 మంది మంత్రులు కేంద్రంలో ఉన్నారు. ఇంకొక 16 మంది మంత్రులను కేంద్రంలో తీసుకునే అవకాశం ఉంది కేబినెట్లోకి. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ వైపు నుంచి ఎవరిని తీసుకోవాలి, మిగతా భాగస్వామ్య పక్షాల నుంచి ఎవరిని తీసుకోవాలని దాని మీద బీజేపీ అవగాహనకు వచ్చిన మీదట కొత్తగా భాగస్వామ్య పక్షాలను చేర్చుకోవాలనే ఒక ఆలోచనను ఎప్పటి నుంచో బీజేపీ చేస్తూ ఉంది. లాస్ట్ సెషన్లో అంటే 2014-19 మధ్య బీజేపీకి అవసరం లేకుండా పోయింది. అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. వైసీపీకి మళ్ళీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ మిత్రపక్షాలు కానీ బీజేపీ పరిస్థితి కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా వైసీపీ అనేది తమతో కలిసి ఉంటే కేంద్రంలో మళ్ళీ 3వ అధికారంలో రావడానికి వీలుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందని లెక్కలు వేసుకున్న తర్వాతనే బీజేపీ ఎన్డీఏలో చేరాలని వైసీపీకి ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది బీజేపీ ఆహ్వానాన్ని ఆమోదించడం అనే విషయం వైసీపీకి సంక్లిష్టమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొన్ని అంశాల్లో బీజేపీకి వైసీపీకి క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ సామాజిక దృక్కోణం వేరుగా ఉంటుంది, వైసీపీ సామాజిక దృక్కోణం వేరుగా ఉంటుంది. సంక్షేమ పథకాల విషయంలో బీజేపీ ఒక రకంగా ఉంటుంది, వైసీపీ ఒక రకంగా ఉంటుంది. గతంలోనే వైసీపీకి బీజేపీ ఆహ్వానం పలికినప్పటికీ దాన్ని జగన్మోహన్ రెడ్డి తోసిపుచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ తోటి చెలిమిని వైసీపీ కోరుకుంటుంది. అయితే అంశాల వారీగా వైసీపీ ఇప్పటికే బీజేపీకి చాలాసార్లు మద్దతు ఇచ్చింది, చాలా విషయాల్లో అండగా నిలుస్తూ ఉంది. అయితే అదంతా కూడా బయట నుంచి మద్దతు ఇచ్చే అవసరంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కానీ రాష్ట్రానికి అవసరమైన ఇతోధికమైన సహకారం పోలవరం లాంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతర అభివృద్ధి అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సహాయం కోరుకుంటుంది. ఆ నేపథ్యంలోనే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేంద్రానికి అవసరమైనప్పుడు కొన్ని బిల్లుల విషయంలో కొన్ని సంస్కరణల విషయంలో వైసీపీ మద్దతు ఇస్తూ ఉంది. అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేని సమయంలో అనేక సార్లు ఈ ఏడాది నుంచి కానీ గతంలో కానీ బీజేపీకి వైసీపీ అండగా నిలిచింది. ఈ ఉద్దేశంతోనే మోడీ ఈరోజు జగన్ని తన కేబినెట్లో చేరాలని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి అక్రాస్ ది టేబుల్ అంటే మోడీకి అక్కడే నేను చేరబోనని చెప్పారా లేకపోతే ఆలోచించుకొని చెప్తారా అన్నది ఇంతవరకు బయటికి రాలేదు. అయితే ఇదైతే సంచలనాత్మకమైన విషయంగానే ఏపీ రాజకీయాల్లో చెప్పుకోవచ్చు. ఓ పక్క గతంలో బీజేపీతో ఉన్న టీడీపీ మళ్ళీ బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, బీజేపీతో కలిసిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నాయకులు చేస్తున్న కామెంట్లన్నీ కూడా ఆ దిశగా మనకి అనుమానాలు కలిగిస్తున్నాయి, అవగాహన కలిగిస్తున్నాయి. అయితే ఇప్పుడు మోడీ వైసీపీని ఆహ్వానించడం కేంద్ర కేబినెట్లకు రమ్మని
ఎన్డీఏలో చేరాలని ఆహ్వానించడం చూస్తూ ఉంటే ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా ఏపీ రాజకీయాల మీద కూడా పడే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాలతో ముడిపడి ఉన్న అనేక కేసులతో కూడా ఈ కలయిక అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా సంచలనాత్మకం అవుతుంది. మోడీ ఆహ్వానాన్ని గనక జగన్ మన్నించి దాంట్లో చేరితే గనక. అయితే వైసీపీ నాయకులు ఏం చెప్తారు, వీళ్ళంతా మాట్లాడుకొని చెప్తారా, లేకపోతే మోడీ ఆహ్వానాన్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తారనేది కూడా చూడాల్సింది. ఇప్పటికే బీజేపీ అయితే తొలిసారిగా మంత్రివర్గ విస్తరణ ఈ సెషన్లో అంటే 2019 నుంచి జరిగిన కేబినెట్ విస్తరణ తర్వాత మరొకసారి కేబినెట్ విస్తరణ చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి ఈ కేబినెట్ విస్తరణకు ముందే వైసీపీ యాక్సెప్టెన్స్ తీసుకోవాలని భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మోడీ ఈరోజు జగన్కి ఆహ్వానం పలికారు. ఈ మొత్తం వ్యవహారం మనం చూస్తూ ఉంటే ఒక సరికొత్త రాజకీయ పరిణామాలకు ఏపీలో తెరలేకపోతుంది అనుకోవచ్చు. ఒకవేళ బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి జగన్ ఎన్డీఏలో చేరకపోయినా కూడా ఇది వాళ్ళిద్దరి మధ్య ఒక గట్టి బంధానికి దారితీసే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. సంతోష్, వైసీపీ నుంచి ఇప్పుడు ఈ అవుట్కమ్ రావాల్సి ఉంది. మోడీ ఆహ్వానాన్ని వైసీపీ యాక్సెప్ట్ చేస్తుందా లేదనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన వ్యవహారము. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీలో చర్చించి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా భారం అన్ని మోసే వ్యక్తిగా అతనే తన నిర్ణయాన్ని మోడీకి చెప్పుకుంటారనేది కూడా చూడాల్సింది. మరోపక్క అపెక్స్ కమిటీ మరికొద్దిసేపట్లో సమావేశం కాబోతోంది. ఈ సమావేశం ముందు ఈ మోడీ వ్యక్తం చేసిన ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన పార్టీ నాయకులతోటి అపెక్స్ కమిటీ సమావేశం తర్వాత చర్చించే అవకాశం కూడా ఉండవచ్చని పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికైతే పార్టీలో ఉన్న మిగతా జగన్ తర్వాత ఉండే నాయకులు ఎవరికి కూడా ఈ ఆహ్వానానికి సంబంధించిన సమాచారం లేదనేది మాత్రం వాళ్ళు గట్టిగా చెప్తా ఉన్నారు. సంతోష్, చంద్రశేఖర్, అయితే ఎన్డీఏ నుంచి శివసేన అకాలీదళ్ బయటకు రావడంతో ఎన్డీఏ వైసీపీ వైపు చూస్తోంది. అలాగే ఏపీ రాజకీయాల పరంగా చూసుకుంటే బీజేపీతో ఇప్పటికే జనసేన కూడా చాలా సపోర్టింగ్ గానే కనిపిస్తోంది. మరి బీజేపీ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుందంటారు? ఏపీ బీజేపీది ఏముండదు. ఇక్కడ కేంద్ర పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు వైసీపీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. బీజేపీ ఒక పార్టీ, వైసీపీ ఒక పార్టీ. జనసేన బీజేపీ కలిసి పనిచేయాలని మాత్రమే అవగాహనకు వచ్చాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని త్వరలో తిరుపతి ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి ఆ ఎన్నికల్లో కలిసి పనిచేయాలనుకున్నాం అని ఆ రెండు పార్టీలు ప్రకటించాయి. కానీ జనరల్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆ పార్టీల వైఖరి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. టీడీపీ ఒక పార్టీ, వైసీపీ ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ. కేంద్రం కనుక అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కనుక మనం వైసీపీతో కలిసి పనిచేయాలంటే బీజేపీ ఎటువంటి అభ్యంతరం చెప్పే ప్రశ్నే ఉండదు, ప్రసక్తే ఉండదు. కంపల్సరిగా వాళ్ళు పార్టీ హైకమాండ్ చెప్పిన దాని ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికైనా కూడా బీజేపీకి వైసీపీకి కొన్ని విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి తప్పితే ఇన్ ప్రిన్సిపల్ గా ఆ రెండు పార్టీలు కలవడానికి వేరే అభ్యంతరాలు ఏమి కూడా లేవు. సోమవీర్రాజు చెప్పినా, అంత ముందున్న కన్నా లక్ష్మణ్ అని చెప్పినా, పురంధేశ్వరి చెప్పినా, ఎవరు చెప్పినా కూడా పార్టీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి అయితే రాష్ట్ర శాఖ ఉంటుంది. కాబట్టి బీజేపీ ఏపీ శాఖ విషయంలో వైసీపీతో కలిసే విషయంలో ఉన్న అభ్యంతరాలను జాతీయ బీజేపీ పరిగణలోకి తీసుకుంటుందనో లేకపోతే వీళ్ళ పర్మిషన్ తీసుకుంటారో అన్నదో మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఎన్డీఏలో ఉన్న పార్టీలు, ఎన్డీఏ నుంచి బయటకు పోయే పార్టీలన్నింటినీ చూసుకొని లెక్కలు సమ చేసుకోవడానికి జమిలీ ఎన్నికలు 2022లో పెట్టాలనేది ఒక ప్రచారం జరుగుతోంది. 2 రోజుల క్రితం చంద్రబాబు కూడా ఆ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నారు జమిలీ ఎన్నికలు సిద్ధంగా ఉండమని. ఈ నేపథ్యంలో బీజేపీ వైపు నుంచి ఎవరూ కూడా జమిలీ ఎన్నికల గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు వైసీపీని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏలో కలుపుకోవాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికల ఆలోచన ఏదో బీజేపీ నాయకుల మదిలో ఉంది. అందుకోసమనే ముందుగానే వైసీపీ లాంటి పెద్ద పార్టీని, ఇప్పుడు ఆ పార్టీకి ఏపీలో 22 మంది ఎంపీలు ఉన్నారు, అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీ కనుక తమ పక్కన చేరితే ఎలా వచ్చినా కూడా జమిలీ ఎన్నికల్లో ఖచ్చితంగా మూడోసారి మళ్ళీ అధికార పీఠ మీద కూర్చోడానికి అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అందుకోసమే ఈ వైసీపీని ఆహ్వానించి ఉంటారనేది కూడా చెప్పుకోవచ్చు. క్యాబినెట్లో ఎవరికి ఎన్ని సీట్లు అంటే ఈ పార్టీకి ఎన్ని క్యాబినెట్ బెర్తలు ఇవ్వాలి, ఎన్ని సహాయ క్యాబినెట్ బెర్తలు ఇవ్వాలని కూడా బీజేపీ ఒక అవగాహన వచ్చిన తర్వాతనే ఈ విధంగా ఈ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి పిలిచినట్టుగా తెలుస్తా ఉంది. సంతోష్, చంద్రశేఖర్, మీరు కాస్త హోల్డ్లో ఉండండి. ఢిల్లీ నుంచి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, ఎన్డీఏ నుంచి ఇప్పటికే శివసేన, అకాలీదళ్ బయటకు వచ్చేసాయి. దీంతో ఎన్డీఏ వైసీపీ వైపు చూస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? బీజేపీలో ఒక వర్గం మాత్రం దీనికి సంబంధించి ఇచ్చే సమాచారాన్ని బట్టి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో కూడా మరొక వర్గం కూడా దీనికి సంబంధించి ఒక సూచాయిగా కొన్ని సమాచారం ఇచ్చేదాన్ని బట్టి
ఎన్డీఏలోకి వైఎస్ఆర్సీపీని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఇద్దరి మధ్య కూడా ప్రధానమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య కూడా చర్చ జరిగింది. అయితే బీజేపీ ఆలోచించే తీరు వేరే రకంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా అన్నీ కూడా వీడిపోతున్నాయి. అదే రకంగా దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల్లో బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా, బలహీనంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలను మరింత బలహీనపరిచే దిశగా వెళ్లాలంటే నమ్మకమైనటువంటి భాగస్వామ్య పక్షాలను చేర్చుకోవాలి. అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి శిరోమణి అకాలీదళ ద్వారా విడిపోవడంతో మరింత కొత్త భాగస్వామ్య పక్షాలను చేర్చుకోవడం ద్వారా బలీయమైన శక్తిగా ఒక అధికార కూటమిగా ఆవిర్భవించేందుకు ఇదే సరైన తరుణం అంటూ బీజేపీలోని కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ మేరకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఒకవేళ యుద్ధమే కనుక వచ్చినట్లయితే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగే విధంగా బలమైనటువంటి భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా ఉండాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు తెలియట్లేదు, కానీ ఆహ్వానించారు. ప్రభుత్వంలో చేరేందుకు కూడా ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. 2 కేబినెట్ మంత్రులు, అదేవిధంగా ఒక సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వజూపినట్టుగా తెలుస్తుంది. వీటిపై ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సమాచారం, అధికార ప్రకటన చేస్తే కానీ దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇటు ప్రధానమంత్రి చేసినటువంటి ప్రతిపాదన పట్ల కూడా బీజేపీ వర్గాలు కూడా ఒక ప్రకటన చేయాలి. ఆ రకంగానే బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. కానీ రాజకీయంగా చేరినటువంటి చర్చల వివరాలు స్పష్టంగా తెలియట్లేదు. కానీ మొత్తానికి చర్చ జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరాలని చెప్పి కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే కేవలం దీనిపై ఒక చర్చకు పరిమితమైనటువంటి అంశంగానే చూస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ రెహానా, ఏపీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఒకవేళ ఎన్డీఏ 2 మంత్రి పదవులు అలాగే సహాయ మంత్రి పదవి ఆఫర్ చేస్తే గనక వైసీపీ ఎంతవరకు దానికి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటారు? అయితే మనం ప్రధానంగా కేవలం మంత్రి పదవుల కోణంలోనే చూసినట్లయితే ఖచ్చితంగా ఏపీ వైపు రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఇప్పటికే వైసీపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం ఒక 2-3 నాయకులకు కేంద్ర మంత్రి పదవులు వచ్చినంత మాత్రమే కొంత ఆర్థిక మంత్రి పదవుల ద్వారా లేదంటే వాళ్ళ పదవుల ద్వారా రాష్ట్రానికి కొంత ప్రయోజనం చేసినా కూడా మొత్తంగా రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉండదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు అడిగినట్లు కేవలం మంత్రి పదవులు, 2 కేంద్ర మంత్రి పదవులు, ఒక సహాయక మంత్రి పదవి అనే ఆఫర్ మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్డీఏలో చేరుతుందనే అంశాన్ని మనం కొట్టిపారేయొచ్చు. అలాంటి సందర్భం కనుక తలెత్తితే ఏ కారణంతో ప్రభుత్వం కేంద్రంతో చేతులు కలిపింది అనే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఎవరితో అయినా చేతులు కలుపుతానని స్పష్టంగా బహిరంగంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎలాంటి ప్రయోజనం లేకుండా కేవలం 2-3 వ్యక్తులకి లాభం చేకూరడం, లేదంటే ఒక 2-3 మంత్రి పదవులకే తల ఒగ్గారా బీజేపీ ముందు, కేసులకి తల ఒగ్గారా అనే ఒక విమర్శలు, ఆరోపణలు ఆయన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ అధినేతగా ఆయన దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి కేవలం ఒక 2 మంత్రి పదవులు, ఒక సహాయక పదవి వచ్చినంత మాత్రాన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎన్డీఏతో చేతులు కలుపుతుందనే అంశాన్ని మనం పూర్తిగా కొట్టిపారచ్చు. అలా కాకుండా కేంద్రం గనక మరికొంత ముందుకు వెళ్లి కేవలం ప్రత్యేక హోదా కాకపోయినా ఇతర అంశాలు, ఆర్థిక ప్యాకేజ్ గాని ఇతర ప్రయోజనాలు కనుక చేస్తాము అని గనక చెప్పి ఉంటే ఆ ప్రతిపాదన ఉంటే గనక ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇవాళ జరిగిన ప్రధాని అదేవిధంగా సీఎం భేటీలో ఈ అంశాలు, ఈ ప్రతిపాదనలు వచ్చాయా, దానికి సంబంధించి సీఎం ఎలాంటి స్పందన వ్యక్తం చేశారు, ఏం చెప్పుంటారనేది అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ పదవులు మీరు అన్నట్టు ఈ కేవలం ఈ 3 మంత్రి పదవులకు మాత్రమే కన్ఫైన్ అయ్యి ఉండే అవకాశం ఉండదు. దాన్ని దాటి ముందుకు వెళ్తే కనుక వీళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాల్సింది. మనం ఓపెన్ గా లేదంటే వైడ్ గా చూడాలంటే ఎన్డీఏతో చేతులు కలపడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క రాజకీయ అస్తిత్వానికి ఇబ్బంది అవుతుంది అనేది చాలా ప్రధానంగా ఆ పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయం. దీన్ని దాటి వెళ్ళాలి అంటే రాష్ట్రానికి దానికంటే కూడా ఒక పెద్ద ప్రయోజనం జరగాలి ప్రజల్లో చెప్పుకోవడానికి. అది అలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఏం చేస్తారు సీఎం గా జగన్ అనేది చూడాల్సి ఉంటుంది. సంతోష్. రైట్ చంద్రశేఖర్, ఒకవేళ ఎన్డీఏలో వైసీపీ చేరాలని ఆలోచిస్తే గనక వైసీపీ ద్వితీయ శ్రేణి వర్గాలు ఎలా రిసీవ్ చేసుకుంటాయంటారు ఈ పరిణామాన్ని?
వైసీపీలో ద్వితీయ శ్రేణి వర్గాలు అవి కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితులు. అయితే వైసీపీ దాదాపు 51% పైగా ఓట్లను మొన్న ఎన్నికల్లో సాధించింది. ఆ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంకే వైసీపీ ఓటు బ్యాంకులో ప్రధానమైంది. అది ఆ పార్టీకి పెట్టని కోటగా ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ వర్గాలకు బీజేపీ వ్యతిరేకమనో లేకపోతే ఈ వర్గాలన్నీ కూడా బీజేపీని వ్యతిరేకిస్తాయనో ఒక ప్రచారం అయితే ఉంది. అది జాతీయ స్థాయిలో ఉంది, అది ఏపీలో కూడా ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. ఈ కోణంలోనే గతంలోనే బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిన 2014లో టీడీపీ తోటి బీజేపీ లేదు. ఆ ఎలక్షన్లో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. అనేక చర్చల తర్వాత, సుదీర్ఘ చర్చల తర్వాత చివరికి టీడీపీ బీజేపీ అలయన్స్ తోటి వెళ్ళి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీలో పొత్తు పెట్టుకొని తర్వాత 2 రాష్ట్రాల్లో పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత విడిపోయాయి. ఆ కారణం వల్ల వైసీపీ బీజేపీతో కలవడానికి హెజిటేట్ చేసింది. అప్పుడు ఉన్న పరిస్థితి తన ఓటు బ్యాంకులో ఉన్న ప్రధానమైన సామాజిక వర్గాలు ఏమైతే ఉన్నాయో వాటికి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల అనే ఒక అభిప్రాయం వైసీపీ నాయకత్వంలో బలంగా ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకత్వమే దాన్ని తోసిపుచ్చింది. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో కానీ, కేంద్రం నుంచి ఇతోధికమైన సహాయం రావాల్సిన పరిస్థితుల్లో కానీ బీజేపీ నాయకత్వంతో కలిసి మనం వెళ్ళాలి, బీజేపీతో కలిసి వెళ్ళాలి, బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారాన్ని పంచుకోవడం ద్వారా మరింత మేలు కలుగుతుంది రాష్ట్రానికి అనుకుంటే బీజేపీ పెట్టిన ప్రతిపాదనకు వైసీపీ నాయకత్వం అంగీకరించే పరిస్థితి ఉంటుంది. అయితే కింద స్థాయిలో అభిప్రాయం తీసుకునే పరిస్థితి అయితే వైసీపీలో ఉండదు. వైసీపీ నాయకత్వం ఏం తీసుకుంటే అదే దాన్ని నాయకత్వం కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇక్కడంతా కూడా మళ్ళీ ఓట్లు లెక్కలు వేసుకోవాల్సి ఉంది. ఏ సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకిస్తుంది, ఏ సామాజిక వర్గం దీనికి వ్యతిరేకంగా దూరంగా వెళ్లే అవకాశం ఉంటుందనే విషయాన్ని లెక్కలు వేసుకుంటేనే వైసీపీ మోడీ ఆహ్వానాన్ని మన్నించే అవకాశం కానీ, కేంద్ర కేబినెట్లో చేరే అవకాశం కానీ ఉంటుంది. సంతోష్, ఇవన్నీ కూడా పొత్తులు కానీ, ఎత్తులు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో కానీ మనం ఓట్ల రాజకీయంగానే చూడాలి, ఓట్ల లెక్కలతోనే చూడాలి. ప్రధాని పొత్తు వల్ల పలాని పార్టీతో కలవడం వల్ల లాభం ఉందనుకుంటేనే ఆ పార్టీ కలుస్తుంది, ఆ పార్టీతో కలిసి వెళ్తుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు వైసీపీ కూడా లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఇప్పుడు 16 నెలలు అవుతుంది రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి, కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చి. ఈ 16 నెలల పాటు 2 పార్టీలు కూడా అవసరమైనప్పుడు ఇచ్చిపుచ్చుకునే దూరంలో నడుస్తూ ఉన్నాయి. ఇద్దరు కలిసి పనిచేయాలన్న వాతావరణం ఇది కూడా వైసీపీ వైపు నుంచి ఎప్పటికీ కూడా వ్యక్తం కాలేదు. గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు బీజేపీ తోటి అంటే ఎన్డీలో ఉన్న పార్టీలో చాలా పార్టీలు కూడా తమంతట తాముగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వ్యక్తం చేసి బీజేపీతో కలిసి పోటీ చేసిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు రివర్స్లో బీజేపీ అధినాయకత్వమే వైసీపీని కేంద్ర కేబినెట్లో చేరమని అడిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఓట్ల లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి వైసీపీ ముందుంటుంది. ఏ సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది, మనకి ఏ సామాజిక వర్గం అన్న దూరం అవుతుందా, ఇది రాజకీయంగా వైసీపీకి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తుందా, లేదా ఇది లాభా నష్టం అనేది ఆ లెక్కలు వేసుకుంటేనే ఈ పార్టీ కానీ, ఏ పార్టీ కానీ, ఈ వైసీపీ కానీ ఏ పార్టీ కానీ ఈ పొత్తు విషయంలో ముందుకెళ్లే అవకాశం లేదు ఉంటుంది. 51% ఓట్లు పొందిన వైసీపీ కూడా ఇలాంటి లెక్కలు ఖచ్చితంగా వేసుకుంటుంది. ఇప్పుడు గతంలో చూస్తే మనం ఎలక్షన్ అప్పుడే సర్వేలు చేయించుకునేవాళ్ళు, ఎలక్షన్ అప్పుడే సర్వే ఫలితాలు చూసుకొని ముందుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాలు దాదాపు రోజువారీ సర్వేలు చేసుకుంటున్నాయి. తాము తీసుకున్న నిర్ణయాలు కానీ, తాము అమలు చేస్తున్న పథకాలు కానీ ఎలా అవుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారని ఇలాంటి విషయం మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల ఒపీనియన్ తీసుకుంటుంది. ఎన్డీఏలో చేరడం వల్ల ప్రజలు ఏమనుకుంటారు, ఏపీ ప్రజలు మంచిది అనుకుంటున్నారా, నష్టం అనుకుంటున్నారా, తమకు మద్దతు ఇచ్చే వర్గాలు, సామాజిక వర్గాలు దీన్ని తప్పుపడుతున్నాయా, వ్యతిరేకిస్తున్నాయా, లేకపోతే సమర్థిస్తున్నాయని చూసుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి వైసీపీ అధినాయకత్వం కొంత టైం తీసుకునే అవకాశమే ఎక్కువ ఉంటుంది. తోసిపుచ్చడం అనేది కూడా ఆ పార్టీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సహాయం కానీ, మోడీ సహాయం కానీ వైసీపీకి చాలా అవసరంగా ఉంది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక పరిస్థితిలో ఉంది. ఇప్పటికే కరోనాతో ఇంకా తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటుంది. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ వాటా రావట్లేదు, పోలవరానికి రావాల్సిన నిధులు కూడా ఎప్పుడెప్పుడు రావడం లేదు. మిగతా చాలా పథకాలను కూడా అమలు చేయాల్సి ఉంది. ఇటు సంక్షేమ పథకాలను దాదాపు మన ఈ ఏడాదిన్నర చూసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని నేరుగా లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి అందించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన భారీగా చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. అప్పులు చేయడానికి సిద్ధమయ్యారు. వివిధ రకాల కార్పొరేషన్లు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎన్ని కార్పొరేషన్లు ఎన్ని అప్పులు తెచ్చుకున్నా కూడా కేంద్రం సహాయం అనేది ఉంటే ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది. కాబట్టి మోడీ ఆహ్వానానికి ఈ ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతారా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సంతోష్, చంద్రశేఖర్, ప్రసాద్ అండ్ రెహానా కాసేపు లైవ్ లో